నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను లోతుగా పరిశీలిద్దాం. పరిపూర్ణ జ్ఞానం పొందిన వారి మనసులో అసలు ఏం జరుగుతూ ఉంటుంది? అంటే వాళ్ళు రోజంతా ఏం ఆలోచిస్తుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఇతివృత్తక అనే ఒక పురాతన గ్రంథంలోని 38వ సూత్రంలోకి వెళదాం. అవును. ఈ సూత్రం ఒక సంపూర్ణ జ్ఞాని మనసులో నిరంతరం మెదిలే రెండు ప్రధానమైన ఆలోచన స్రవంతుల గురించి చెబుతుంది. నిజానికి వాటిని ఆలోచనలు అనడం కంటే వాళ్ల సహజమైన మానసిక స్థితులు అనడం కరెక్టేమో. సహజమైన స్థితులా అంటే? అంటే అవి కావాలని తెచ్చిపెట్టుకున్నవి కావు, వాళ్ల స్వభావంలోనే భాగమైపోతాయి. ఆ రెండూ ఏంటంటే అహింస మరియు ఏకాంతం. అహింస, ఏకాంతం. సరే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గ్రంథం వీటిని కేవలం పాటించాల్సిన నియమాల్లా కాకుండా వాళ్లు నిరంతరం అనుభవించే ఒక రకమైన ఆనందంగా వర్ణిస్తుంది. ఆనందమా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ముందుగా అహింస గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. సాధారణంగా అహింస అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇతరులను కొట్టకపోవడం, చంపకపోవడం. అంటే ఇది చెయ్యకూడని పనుల జాబితా లాంటిదనమాట. నిజమే, ఒక నివారణగా చూస్తాం మనం. కానీ మీరు చెప్పింది వింటుంటే ఈ గ్రంథం దాన్ని పూర్తిగా వేరే కోణంలో చూపిస్తున్నట్టుంది. ఇది చెయ్యకూడనిది కాదు, పొందగలిగే ఒక ఆనందమంటోంది. ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. ఇతివృత్తకంలో బుద్ధుడు వాడిన పదజాలం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఆనందాన్ని పొందుతాడు అనే పదాన్ని వాడారు. కేవలం శాంతంగా ఉంటాడు అని కాదు. అవును, ఆ పదం ఎంపికలోనే మొత్తం సారాంశమున్నట్టుంది. అవును, అదొక నిష్క్రియాత్మక స్థితి కాదు. నా వల్ల ఏ ప్రాణికి భయం లేదు, ఏ ప్రాణికి హాని కలగడం లేదు అనే ఎరుక నుండి పుట్టే ఒక చైతన్యవంతమైన, సానుకూలమైన ఆనందం అది. అంటే ఇది ఒక రకమైన స్వేచ్ఛ నుండి వచ్చే ఆనందంలా అనిపిస్తోంది. ఇతరులను బాధించాలనే కోరికల బంధం నుండి స్వేచ్ఛ పొందడం వల్ల కలిగే ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే అంతే. కాని ఆ ఆనందమెందుకు కలుగుతుంది? కేవలం ఒక పని చెయ్యనందుకు అంత ఆనందమెలా సాధ్యం? మంచి ప్రశ్న. ఆ ఆనందం కేవలం చెయ్యకపోవడం వల్ల రాదు, అది తన ఉనికి యొక్క స్వభావం వల్ల వస్తుంది. ఒక జ్ఞాని తనను తాను ఒక సురక్షితమైన ఆశ్రయంగా భావిస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద, చల్లని నీడనిచ్చే మర్రిచెట్టును ఊహించుకోండి. దాని కిందకి ఏ జీవి అయినా, ఏ పక్షి అయినా వచ్చి సేద తీరుతుంది కదా. అవును. ఆ చెట్టు ఎవర్నీ భయపెట్టదు, ఎవరికి హాని చేయదు. దాని సహజ స్వభావమే ఆశ్రయమివ్వడం. ఒక జ్ఞాని యొక్క ఉనికి కూడా అలాంటిదే. ఆహా. తన సాన్నిధ్యం, తన ఉనికి ఈ ప్రపంచానికి ఒక అభయాన్ని, ఒక భద్రతని ఇస్తోందన్న ఎరుక వారికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. అది వారి ఉనికి యొక్క ప్రయోజనమనమాట. ఈ గ్రంథంలో వాడిన పిరికివారు లేదా ధైర్యవంతులు అనే పదం నన్ను చాలా ఆకట్టుకుంది. దీని వెనుక లోతైన అర్థమున్నట్టుంది. ఉంది. ఆ పదాల వాడకం వారి అహింస యొక్క సార్వత్రికతను, అంటే అది ఎంత సంపూర్ణమైనదో సూచిస్తుంది. అంటే ఎలా? పిరికివారు అంటే సులభంగా భయపడే జీవులు. ఒక చిన్న జింకపిల్ల, ఒక పక్షి, లేదా మనుషుల్లో కూడా సున్నితమైన మనస్తత్వమున్నవారుంటారు కదా, వాళ్ళు. సరే. ధైర్యవంతులు అంటే సింహం వంటి క్రూర మృగాలు, లేదా బలమైన ఆధిపత్య స్వభావమున్న మనుషులు. ఓకే. ఒక జ్ఞాని యొక్క కరుణ, వారి అహింసాభావన ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే అది ఏ జీవిలోనూ భయాన్ని ప్రేరేపించదు. ఏ జీవిలోనూనా? అవును. వారి సాన్నిధ్యంలో ఒక జింకపిల్ల ఎంత సురక్షితంగా ఉంటుందో ఒక సింహం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉందే. ఎందుకంటే వారి నుండి ప్రమాదం వస్తుందనే ఆలోచనే ఆ జీవులకు కలగదు. వారి నుండి వెలువడేది కేవలం మైత్రి మరియు కరుణ మాత్రమే. కాని ఒక సందేహం. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో మనుగడ కోసం కొంత పోటీ, సంఘర్షణ అవసరమని చాలామంది భావిస్తారు. నిజమే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ సంపూర్ణ అహింస ఆచరణ సాధ్యమేనా? ఈ బోధన వాస్తవ ప్రపంచానికి ఎంతవరకు వర్తిస్తుంది? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సూత్రం ఒక జ్ఞాని యొక్క అంతర్గత చిత్తవృత్తి గురించి మాట్లాడుతోంది. అంతర్గత స్థితి గురించా? అవును. వారి బాహ్య ప్రవర్తన గురించి మాత్రమే కాదు, వారి మనసులో హింసించాలనే సంకల్పం, అంటే ద్వేషం, క్రోధం, ఇతరులను కించపరచాలనే ఆలోచన పూర్తిగా నశించిపోతోంది. వారి ప్రతిచర్య ఆ అంతర్గత శుద్ధత నుండే పుడుతుంది. అంటే వారు తమను తాము రక్షించుకోరని కాదు కదా?
కాదుగాదు, అన్యాయాన్ని ఎదుర్కోరని కూడా కాదు, కాని వారి చర్యల వెనుక ప్రేరణ, ద్వేషం లేదా ప్రతీకారం ఉండదు. వారి ప్రతిస్పందన కరుణ మరియు వివేకంతో కూడి ఉంటుంది. అర్థమైంది. అంటే ఒకరి చర్య వెనుకున్న ఉద్దేశ్యం, ఆ సంకల్పమే కీలకం. సరిగ్గా చెప్పారు. సరే, ఇంతటి సంపూర్ణమైన బాహ్య అహింసను పాటించాలంటే అంతర్గతంగా కూడా అంతే స్థాయిలో ప్రశాంతత ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి. ఒకరి మనస్సులోనే యుద్ధం జరుగుతుంటే వారు బయట ప్రపంచానికి శాంతిని ఎలా పంచగలరు? బహుశా ఇదే మనల్ని రెండవ అంశమైన ఏకాంతం వైపు నడిపిస్తుందేమో. ఖచ్చితంగా. మీరు ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా పట్టుకున్నారు. ఇతివృత్తికంలో చెప్పబడిన ఏకాంతమంటే మనం అనుకునే భౌతికమైన ఒంటరితనం కాదు. అడవుల్లోకి లేదా గుహల్లోకి వెళ్ళిపోవడం కాదన్నమాట. కానే కాదు, అది అంతర్గత ఏకాంతం. ఈ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. మనము ఒంటరితనం అనే పదాన్ని చాలాసార్లు ఒక ప్రతికూల భావనగా, ఒక బాధగా చూస్తాం. అవును, కాని ఇక్కడ ఏకాంతం ఒక ఆనందకరమైన స్వేచ్ఛా స్థితిగా వర్ణించబడింది. ఒంటరిగా ఉండటం ఎలా ఆనందాన్నిస్తుంది? ఈ ఆలోచనే నాకు కొత్తగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏకాంతం ప్రజల నుండి కాదు, మనస్సును కలుషితం చేసే ప్రతికూల స్థితుల నుండి ఏకాంతంగా ఉండటం. ప్రతికూల స్థితులా? అవును, ఈ గ్రంథం వాటిని అకుశల స్థితులు అంటుంది. అంటే అనారోగ్యకరమైన, హానికరమైన మానసిక స్థితులు. ఉదాహరణకు దురాశ, ద్వేషం, భ్రమ, ఈర్ష్య, అహంకారం ఇలాంటివన్నీ. ఒక జ్ఞాని ఈ మానసిక కాలుష్యాల నుండి సంపూర్ణంగా విడిపోయి ఏకాంతంగా ఉంటారు. ఆ విముక్తి నుండి పుట్టేదే ఆనందం. అంటే ఒక రద్దీగా ఉండే నగరంలో ఉన్నా సరే, అవును, మన మనసు ఈ ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా, ప్రశాంతంగా ఉంటే మనం నిజమైన ఏకాంతంలో ఉన్నట్లేనా? అంతే. ఇది మనస్సుని శుభ్రపరుచుకోవటం లాంటిది. అద్భుతమైన పోలిక. అవును, బుద్ధుని బోధనలలో ఒక చక్కని ఉపమానం ఉంది. మన మనసు దురాశ, ద్వేషం, భ్రమ అనే 3 అగ్నిజ్వాలలతో నిరంతరం మండుతూ ఉంటుందని ఆయన అంటారు. 3 అగ్నిజ్వాలలా? అవును, ఈ ఏకాంతం అంటే ఆ మంటలు పూర్తిగా ఆరిపోయినప్పటి స్థితి. ఓహ్! ఊహించుకోండి, నిరంతరం మండుతున్న ఇంట్లో నుండి బయటపడినప్పుడు కలిగే ఉపశమనం, ప్రశాంతత ఎలా ఉంటుందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆనందమే ఈ ఏకాంతం. అది ఒక శూన్యస్థితి కాదు. అది భారం నుండి, వేదన నుండి, నిరంతర అంతర్గత సంఘర్షణ నుండి విముక్తి పొందినప్పటి తేలికైన, స్వేచ్ఛాయుతమైన ఆనందం. ఇప్పుడు నాకీ రెండిటి మధ్య ఉన్న లోతైన సంబంధం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి. మనసులో దురాశ, ద్వేషమనే అగ్నిజ్వాలలు మండుతుంటే బయట ప్రపంచంలో సంపూర్ణ అహింసను పాటించడం అసాధ్యం కదా. అసాధ్యం. ఆ మంటలే మనల్ని ఇతరులకు హాని చేసేలా పురిగొల్పుతాయి. అంటే ఈ అంతర్గత ఏకాంతం ఆ బాహ్య అహింసకు పునాదిలాంటిది. ఖచ్చితంగా. అవి ఒకే నాణేనికి 2 ముఖాల వంటివి. అంతర్గతంగా ప్రశాంతమైన, శుద్ధమైన మనస్సు సహజంగానే బాహ్య ప్రపంచంలో అహింసగా, కరుణగా వ్యక్తమవుతుంది. లోపల నిశ్శబ్దం ఉంటేనే బయట నిర్భయతను పంచగలరు. అవును, ఒకదాని నుండి మరొకటి విడదీయలేనివి. జ్ఞానోదయం పొందిన వ్యక్తిలో ఈ 2 సహజంగా, అప్రయత్నంగా వ్యక్తమవుతాయి. మరి వీటన్నింటి అర్థమేమిటి? ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? ఈ ఇతివృత్తక సూత్రం మనకు ఏం చెబుతోంది? ఈ చర్చ సారాంశమేమిటంటే, జ్ఞానోదయం వైపు సాగే ప్రయాణం ఒక గొప్ప పరివర్తన. అవును, అది బాహ్యంగా ఇతరులకు హాని కలిగించే స్థితి నుండి సమస్త ప్రాణులకు సార్వత్రిక భద్రతనందించే స్థితివైపు సాగే ప్రయాణం. అదే సమయంలో అది అంతర్గతంగా మానసిక గందరగోళం, అశాంతి అనే మంటల నుండి గొప్ప నిశ్శబ్దం, ప్రశాంతత వైపు సాగే ప్రయాణం. అంటే అహింస వారి బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని నిర్వచిస్తే, ఏకాంతం వారి అంతర్గత ప్రపంచపు స్వభావాన్ని నిర్వచిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఒక జ్ఞాని యొక్క మానసిక ప్రపంచంలోని ఈ 2 అంశాల గురించి ఎంత లోతుగా తెలుసుకున్నామో కదా. ఇది కేవలం హింసించకపోవడం లేదా ఒంటరిగా ఉండడం అనే ఉపరితల అర్థాలకు చాలా అతీతమైనది. నిజమే. ఇది సార్వత్రిక భద్రతను సృష్టించడం మరియు అంతర్గత ప్రశాంతతను అనుభవించడం అనే క్రియాశీలకమైన, ఆనందకరమైన స్థితులు. అవును, దీన్ని మనం విస్తృత చిత్రంతో కలిపి చూస్తే బుద్ధుడు కేవలం తటస్థంగా ఉండరు. అంటే ఆయన తన ఉనికి ప్రపంచానికి నిర్భయతను బహుమతిగా ఇస్తుందనే వాస్తవంలో చురుకుగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. అదేవిధంగా తన మనసులోని కాలుష్యాలు,
ఆ మంటలు పూర్తిగా తొలగిపోయాయనే వాస్తవంలో ఆయన ఆనందిస్తాడు. అంటే ఇది నిష్క్రియాత్మకమైన శాంతి కాదు. కానే కాదు, ఇది చాలా చైతన్యవంతమైన, జీవకళతో నిండిన శాంతి మరియు కరుణ యొక్క స్థితి. ఈ చర్చ వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. తప్పకుండా. ఈ ఇతివృత్తక గ్రంథంలో అహింసను ఒక ఆనందకరమైన అనుభూతిగా వర్ణించారు. అవును. మరి ఇతర తాత్విక గ్రంథాలు లేదా బోధనలు దీన్నెలా చూస్తాయి? కొన్నిసార్లు అహింసను ఒక విధిగా, ఒక త్యాగంగా లేదా ఒక ఆజ్ఞగా వర్ణిస్తారు. నిజమే, ఒక నియమంలా పాటిస్తాం. కాని ఇక్కడ దాన్ని ఒక సహజమైన ఆనందంగా చూపించారు. నైతిక ప్రవర్తన వెనక ఉన్న ప్రేరణ ఏమిటి? అది విధి భయంతో వస్తుందా, లేక ఇక్కడ చూపినట్లుగా అపారమైన ఆనందం నుండి పుడుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ కోణంలో అన్వేషించడం ద్వారా ఈ భావనపై మనకు మరింత లోతైన, సమగ్రమైన అవగాహన లభిస్తుంది.